పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలోనూ వరద ప్రభావం తీవ్రంగా ఉంది. శబరి, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కూనవరం వద్ద నీటి మట్టం 40.4 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అలాగే కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్వేపైకి వరద నీరు చేరింది. ఎటపాక మండలం పోలిపాక వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరటంతో కూనవరం నుంచి భద్రాచలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం కొయ్యిగూర వద్ద రహదారిపైకి చీకటి వాగు వరద నీరు చేరటంతో ఒడిశా వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సోకులేరు వాగు పొంగిపొర్లటంతో చింతూరు విఆర్పురం రహదారిపైన వరద నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి చింతూరు ఏజెన్సీలో వరద ఉధృతిపై అప్డేట్స్ ఏమున్నాయి? మహిజా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా భద్రాచలం, కోనవరం, పోలవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పరిస్థితి పరిశీలిస్తే శనివారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టాన్ని చూస్తే 55.1 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి కొనసాగిస్తా ఉన్నారు. అయితే సుమారుగా 30 అడుగుల వద్ద గురువారం నాటికి ఆ నీటి మట్టం 30 అడుగుల వద్ద ఉంటే ఈ రోజు ఉదయానికి అది 55 అడుగులకు చేరుకుంది. ఉన్న నీటి మట్టం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీగా వరద నీరు అధికంగా రావటంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. ఈ రోజు సాయంత్రానికి ఆ నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు వేస్తా ఉన్నారు. కాళేశ్వరం, శబరి పరివాహక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావటంతో గోదావరి ఉధృతి మరింత ఎక్కువైంది. వరద పరిస్థితిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా పరిశీలిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ కూడా వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని కూడా అధికారులు సూచనలు చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలంతా కూడా పాటించాలని కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. గోదావరి ఉధృతి కారణంగా పర్ణశాల ప్రాంతం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అక్కడ స్నానఘట్టాలు నీట మునగడంతో భక్తుల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. సీతవాగు వద్ద ఉన్నటువంటి సీతమ్మ నారచీరలు, దేవతామూర్తి పీఠం, ఇనుప వంతెన ఇవన్నీ కూడా ప్రస్తుతం వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. దుమ్ముగూడెం, భద్రాచలం మధ్య రహదారి శుక్రవారం సాయంత్రం నుంచే పూర్తిగా మూసివేశారు. తురుబాక ప్రాంతంలో R&B రహదారి మీద నిర్మించినటువంటి వంతెన అప్రోచ్ రోడ్లు ఈ వరద ఉధృతి కారణంగా కోతకు గురి అవటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రభావం వల్ల అత్యవసర పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. చార్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీలో అకస్మాత్తుగా వరద రావటంతో 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే అక్కడే 30కి పైగా లారీలు ఆ వరద ఉధృతిలోనే చిక్కుకుపోయి ఉన్నాయి. సహాయక చర్యల సమయంలో 2 పోలీస్ అధికారులు తెప్పపై నుంచి నీటిలో పడి
ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఆస్వాపురం మండలంలో ఓ గర్భిణిని థర్మాకోల్ తెప్ప సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇక పోలవరం జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. శబరి, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. కోనవరం వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొండరాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరటంతో రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏటపాక మండలం పోలిపాక వద్ద ప్రధాన రహదారి మీద వరద నీరు ప్రవహించడంతో కోనవరం నుంచి భద్రాచలం వెళ్లే మార్గం పూర్తిగా మూసివేయబడింది. చింతూరు మండలం కుయిగూరు వద్ద చీకటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒడిశా వైపు నుంచి వెళ్లే రహదారి మీద వరద నీరు చేరింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. సోకులేరు వాగు పొంగి పొర్లుతుండటంతో చింతూరు విఆర్పురం రహదారి మీద కూడా నీరు వచ్చి చేరింది. ఈ పరిస్థితులను అక్కడ పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉంచి అవసరమైతే ఏ పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా కలెక్టర్ దినేష్ కుమార్ సూచనలు చేశారు. అలాగే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతా ఉంది. శనివారం ఉదయం నీటి మట్టం 11 అడుగులకు నమోదైంది. బ్యారేజ్లోని మొత్తం 175 గేట్లను ఎత్తి సుమారుగా 8.9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో అనేక కాజ్వేలు, గ్రామీణ రహదారులు మొత్తం కూడా నీట మునగడంతో లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంలో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే కొనసాగిస్తా ఉన్నారు. అంబేద్కర్, కోనసీమ, పోలవరం జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి పరిస్థితిని జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం నాటు పడవలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. ఏ క్షణంలోనైనా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ఆ పడవల ద్వారా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందుగా పడవలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఉంచారు. అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేస్తా ఉన్నారు. ధవళేశ్వరం వద్ద ఉన్నటువంటి వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులకు చేరగానే తొలి ప్రమాద హెచ్చరిక, 13 లక్షల క్యూసెక్కులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మొత్తం ఈ వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు కూడా చేరే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పోలవరం ఈ జిల్లాల్లో అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అమలాపురం, రాజమహేంద్రవరం, చింతూరు, విఆర్పురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే అక్కడకు తరలించి సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేలా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో వారికి అవసరమైనటువంటి త్రాగునీరు, ఆహారం, వైద్యం, విద్యుత్ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించడం జరిగింది. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు ప్రజలకు పలు సూచనలు అయితే చేస్తున్నారు. వరద నీటితో ప్రవహిస్తున్నటువంటి వాగులు, వంకలు, కాజువేలు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దని, నదిలో స్నానాలు చేయటం, ఈతకు లేదంటే చేపల వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అధికారులు సూచనలు పాటిస్తూ అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కూడా కోరటం జరిగింది. అత్యవసర పరిస్థితిలో 112, 1070, 1800-452 అలాగే 0101 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. అవసరమైతే ఈ హెల్ప్ లైన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా
గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు అధికారులు పరిస్థితిని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మహిజ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.